ఈ మూవీలో ఒక టీనేజ్ అమ్మాయి తను చేసిన తప్పుకి తనకు తానే శిక్ష విధించుకుంటుంది. అసలు తను ఏ తప్పు చేసింది, ఏ శిక్ష విధించుకుందో మనకు తెలియాలి అంటే ఇంకా లేట్ చేయకుండా మూవీ స్టోరీలోకి వెళ్ళిపోవాలి. ఇక మూవీలోకి వెళ్ళిపోతే మూవీ స్టార్టింగ్ సీన్ లో మనకి జాయ్ అనే ఒక అమ్మాయిని చూపిస్తారు. ఈమె తన ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఒక బర్త్డే ఫంక్షన్ కి వెళ్తుంది. ఆ బర్త్డే ఫంక్షన్ లో ఈమె చాలా ఎంజాయ్ చేస్తుంది. ఈమె ఫ్రెండ్స్ కూడా ఈమెకి ఫుల్ గా మందు పట్టించేస్తారు. కొద్ది సమయం గడిచిన తర్వాత జాయ్ రిలీజ్ అవుతుంది. మనం ఇంటికి వెళ్లే సమయం అయిపోయింది, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, మనం ఇంటికి వెళ్ళిపోవాలి అని అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి చెప్పకుండా ఆ పార్టీలోంచి బయటకు వచ్చేస్తుంది. అప్పటికే చాలా లేట్ అయిపోవడంతో ఆ రోడ్డు మీద ఎటువంటి టాక్సీలు ఈ అమ్మాయి కనపడవు. దానివల్ల ఇంటికి వెళ్తాకి ఇంకా లేట్ అయిపోతుంది. ఇంకా ఈ అమ్మాయి ఏం చేయాలో తెలియక రోడ్డు మీద వెళ్లే వెహికల్స్ అందరినీ లిఫ్ట్ అడుగుతూ ఉంటుంది. ఫైనల్ గా ఒక్క వెహికల్ అయితే ఆపుతారు. ఇంకొక వైపు జాయ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ చాలా కంగారు పడుతూ ఉంటారు. జాయ్ వాళ్ళ తండ్రి అయితే ఇంకా నా కూతురు రాలేదేంటి అని వాళ్ళ ఇంటి గార్డెన్ లో నుంచి చూస్తూ ఉంటారు. అప్పుడే జాయ్ ఒక కార్ లోంచి బయటికి దిగుతుంది. జాయ్ ఇంట్లోకి వెళ్లి ముందే బయట ఆమె చిన్న చిన్న బట్టలన్నీ తీసేసి మంచి బట్టలు వేసుకుని లోపలికి వెళ్తుంది. జాయ్ లోపలికి వచ్చిన తర్వాత జాయ్ వాళ్ళ తండ్రి నువ్వు ఇప్పుడు వరకు ఎక్కడికి వెళ్ళావని అడిగితే నేను మా ఫ్రెండ్ ఇంటికి చదువుకుంటాకి వెళ్ళాను అని జాయ్ సమాధానం ఇస్తుంది. జాయ్ వాళ్ళ తండ్రికి అయితే చాలా కోపం వస్తుంది. ఎందుకంటే జాయ్ ఆల్రెడీ లేట్ గానే ఇంటికి వచ్చింది, దాంతో పాటు అబద్ధాలు కూడా ఆడుతుంది కాబట్టి. ఆ తర్వాత జాయ్ వాళ్ళ తండ్రి ఇలాగ అనుకుంటాడు, ఈమె లోపల పొట్టి బట్టలు వేసుకుని బయట మాత్రం ఫ్యాంట్ వేసుకుని నటిస్తుంది అనుకుని నీ ఫ్యాంట్ ఇప్పు అని జాయ్ వాళ్ళ తండ్రి అంటే జాయ్ కూడా ఫ్యాంట్ ఇప్పుతుంది. కానీ ఇతను అనుకున్నట్టయితే ఏమీ లేదు. అప్పుడు ఇతని భార్యని బయటికి వెళ్లి చెక్ చేయంటే ఆమె బయటికి వెళ్లి చెక్ చేస్తుంది. అక్కడ జాయ్ బయట విప్పేసిన బట్టలు కనపడతాయి. అప్పుడు ఈమె ఇలాగ అనుకుంటుంది, ఈ విషయం మా హస్బెండ్ కి చెప్తే అతను ఇంకా కోపడతారు అని ఆ బట్టలని కారులో దాచేస్తుంది. ఒకవైపు ఏమో జాయ్ లోపల ఏడుపు మొహం పెట్టి నుంచుని ఉంటుంది. జాయ్ వాళ్ళ తండ్రి ఎలాగన్నా జాయ్ కి పనిష్మెంట్ ఇవ్వాలి అని ఒక కత్తి తీసుకుని జాయ్ ఫ్యాంట్ ని కట్ చేసి అలాగే తన టీ షర్ట్ ను కూడా అక్కడక్కడ కట్ చేసేస్తాడు. ఇంతటితో ఆగకుండా జాయ్ ని తన ఇంటి బయట మార్నింగ్ వరకు నుంచోమని పనిష్మెంట్ ఇస్తాడు. జాయ్ కూడా తను చేసిన తప్పుకు పనిష్మెంట్ ఇచ్చారు అని వాళ్ళ డాడీకి థ్యాంక్స్ చెప్తుంది. ఒకవైపు జాయ్ వాళ్ళ తండ్రి ఇంట్లోకి వచ్చేసిన తర్వాత కూడా కిటికీలోంచి జాయ్ నే చూస్తూ ఉంటాడు. నిజానికి జాయ్ వాళ్ళ తండ్రి ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటే యాక్చువల్ గా తను ఒక పోలీస్ ఆఫీసర్. తనలాగే తన కూతురు కూడా డిసిప్లిన్ గా ఉండాలి అని తన కూతుర్ని డిసిప్లిన్ లో పెడతాకి ఇలా చేస్తూ ఉంటాడు. కానీ తన మనసులో మాత్రం ఆ బాధ అలాగే ఉండిపోతుంది. కానీ ఒకవైపు మాత్రం జాయ్ కి ఇదేమీ తెలియదు. తన తండ్రి తనను శిక్షించాడు అన్న బాధ మాత్రమే మనసులో పెట్టుకుని ఆ రాత్రి అంతా ఆ రోడ్డు మీదే నుంచుని తన దొరికిన శుద్ధ ముక్కలతో ఆ రోడ్డు మీద అంతా బొమ్మలు గీస్తూ ఉంటుంది. తర్వాత రోజు జాయ్ వాళ్ళ తండ్రి జాయ్ దగ్గరికి వెళ్లి ఆ బెడ్షీట్ అంతా సరిచేయని పని అప్పగిస్తాడు. కానీ జాయ్ కి ఆ పని చేస్తాం ఇష్టం లేక తన చేయి కావాలని కోసుకుంటుంది. జాయ్ వాళ్ళ తండ్రి సరే మీ అమ్మ దగ్గరికి వెళ్ళు, నీకు ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది అంటే ఈమె వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది. ఈమె చేతికి మందును రాస్తుంది. సీన్ కట్ చేస్తే తర్వాత రోజు జాయ్ వాళ్ళ మమ్మీ తన ఇద్దరు పిల్లల్ని బయటికి తీసుకువెళ్దామని ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే బయటికి తీసుకెళ్తే వాళ్ళు కూడా చిల్ అవుతారు, వాళ్ళ మైండ్ కూడా ఫ్రీ అవుతుందని ఒక సరస్సు దగ్గరికి తీసుకువెళ్తుంది. అక్కడ వీళ్ళ ముగ్గురు చాలా ఎంజాయ్ చేస్తారు. సీన్ కట్ చేస్తే తర్వాత వీళ్ళ ముగ్గురు ఇంటికి వచ్చేసేటప్పుడు కార్ ని అయితే జాయ్ నడుపుతూ ఉంటుంది. అప్పుడు ఆ వెళ్లేదారిలోని రోడ్డు మీద ఒక 2 బండరాయిలు అడ్డుగా పడి ఉంటాయి. అప్పుడు జాయ్ వాళ్ళ మమ్మీ కిందకు దిగి ఆ బండరాయిల్ని తప్పిస్తూ ఉంటుంది. అప్పుడు జాయ్ ఉన్నట్టుండి బ్రేక్ ని నొక్కకుండా యాక్సిలరేటర్ నొక్కుతుంది. అప్పుడు ఆ కారు వెళ్లి జాయ్ వాళ్ళ మమ్మీని గుద్దేస్తుంది. ఆమె తలకి చాలా పెద్ద గాయం తగులుతుంది. అప్పుడు జాయ్ వాళ్ళ సిస్టర్ వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళ మమ్మీని హాస్పిటల్లో జాయిన్ చేపిస్తారు. తర్వాత వీళ్ళిద్దరూ పక్కన కూర్చున్నప్పుడు జాయ్ వాళ్ళ తండ్రి వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను వచ్చి మీ మమ్మీ చాలా క్రిటికల్ స్టేజ్ లో ఉంది, ఆమె కోమాలోకి వెళ్తుంది అని అంటున్నారు. ఒకవేళ ఆమె కోమాలోకి వెళ్తే ఆ కోమా నుంచి బయటకు వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ అని అంటున్నారు అని చెప్తాడు. తర్వాత జాయ్ తన తల్లిని చూడడానికి ఐసీయూ వార్డ్ లోకి వెళ్లి తన తల్లిని చూస్తూ చాలా బాధపడుతుంది. జాయ్ వాళ్ళ తండ్రి కూడా ఆమె భార్య సిచ్యువేషన్ చూసి చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. అలాగే జాయ్ వాళ్ళ తండ్రి తన ఇద్దరు కూతుర్ని వాళ్ళ చెల్లెలి ఇంటికి పంపించేస్తాడు. ఒకవైపు జాయ్ మాత్రం నా వల్లే మా అమ్మకి పరిస్థితి వచ్చింది అని అనుక్షణం ఫీల్ అవుతూ ఉంటుంది. అందువల్ల ఒక రోజు జాయ్ వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్లి నేను చేసిన తప్పుకి నన్ను శిక్షించు అని వాళ్ళ తండ్రిని అడుగుతుంది. అప్పుడు జాయ్ వాళ్ళ తండ్రి ఇలాగంటాడు, నేను శిక్షించాల్సింది నేను కాదు, కోమాలో ఉన్న మీ అమ్మ కళ్ళు తెరిచి కోమాలో నుంచి బయటికి రాగానే ఆమె ఏం చెప్తే నువ్వు అలాగే చెయ్యాలి అని జాయ్ వాళ్ళ తండ్రి చెప్తాడు. కానీ ఒకవైపు జాయ్ మాత్రం చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. అలాగే తన తల్లి ఎప్పుడు కోమా నుంచి బయటకు వస్తుంది, ఎప్పుడు నాకు శిక్ష విధిస్తుంది అని జాయ్ అనుక్షణం వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ ఆమె కోపాన్ని ఆమె ఆపుకోలేక తనను తానే శిక్షించుకుంటాకి రెడీ అవుతుంది. అందుకు జాయ్ వాష్రూమ్ లోకి వెళ్లి తన ఫ్యాంట్ ని చింపేసుకుని రోడ్డు మీదకి వెళ్లి అటువైపు వెళ్తున్న వెహికల్స్ అన్నిటిని లిఫ్ట్ అడుగుతూ ఉంటుంది. అలా చాలా సేపు జాయ్ లిఫ్ట్ అడిగిన తర్వాత ఒక వెహికల్ వచ్చి అక్కడ ఆగుతుంది. ఆ వెహికల్ లో 4 మగవాళ్ళు ఉంటారు. ఆ 4 లూసీని వెనక సీట్లో మధ్యలో కూర్చోబెట్టుకుంటారు.
చెప్పుకుంటారు. ఆ జర్నీలో వాళ్ళు జాయ్ నీ పేరేంటి అని అడుగుతారు. అప్పుడు జాయ్ నా పేరు లూసీ అని సమాధానం చెప్తుంది. తర్వాత వాళ్ళ నలుగురు అంతాక్షరి ఆడదామని అనుకుంటారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పాటలు పాడుతూ ఉంటారు. జాయ్ పాట పాడే సమయం వచ్చేటప్పటికి పాట పాడు అని ఆ నలుగురు జాయ్ని అడిగితేనే నాకు పాటలు రావు అని జాయ్ సమాధానం ఇచ్చి ఉన్నట్టుండి తన టీ షర్ట్ ని రిమూవ్ చేసేస్తుంది. అప్పుడు అక్కడ ఉన్న మగవాళ్ళలోని ఒక వ్యక్తి జాయ్ ప్రైవేట్ పార్ట్స్ ని టచ్ చేస్తూ ఉండగా జాయ్ ఒకటేసారి కక్కేస్తుంది. అప్పుడు వాళ్ళ నలుగురు జాయ్ రోడ్డు మీద వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత జాయ్ అక్కడున్న రోడ్డు మీద నుంచి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు జాయ్ వాళ్ళ చెల్లెలు ఫోన్ చేస్తుంది. జాయ్ వాళ్ళ చెల్లెలాగా అంటుంది, నువ్వు ఎక్కడున్నావు అని అడిగితే నేను ఎక్కడున్నానో నీకు అనవసరం. మన అమ్మ ఎప్పుడైతే కళ్ళు తెరిచి కోమ నుంచి బయటకు వస్తుందో ఆ రోజే నేను ఇంటికి వస్తానని జాయ్ అంటే జాయ్ వాళ్ళ చెల్లెలు ఇలాగ అంటుంది, నువ్వు ఎక్కడున్నా గానీ మన నాన్నకి నిన్ను కనిపెడతాం అనేది చాలా ఈజీ అని జాయ్ వాళ్ళ చెల్లెలు సమాధానం ఇస్తుంది. అప్పుడు జాయ్ ఇంకా ఏం మాట్లాడకుండా ఫోన్ కట్ చేసేస్తుంది. తర్వాత సీన్ లో జాయ్ ఆ రోడ్డు నుంచి కొద్దిగా ఎదరికి వెళ్తూ ఉండగా ఒక కార్ సౌండ్ జాయ్ కి వినిపిస్తుంది. అది మా నాన్న కార్ ఏమో అనుకుని జాయ్ ఆ పక్క నుంచి పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉండగా ఒక ఉచ్చులో జాయ్ కాలు ఇరుక్కుంటుంది. అలాగే ఆ కారు కూడా జాయ్ దగ్గరికి వస్తుంది. ఆ కారులోంచి బిన్ అనే ఒక అబ్బాయి బయటికి దిగుతాడు. బిన్ నేను సహాయం చేస్తానని జాయ్ తో అంటే నీ సహాయం నాకు అవసరం లేదు అని జాయ్ సమాధానం ఇస్తుంది. అయినా గానీ బిన్ జాయ్ కి సహాయం చేసి ఆ ఉచ్చులోంచి బయటికి తీస్తాడు. తర్వాత బిన్ జాయ్ ని తీసుకుని తన ఫామ్ హౌస్ కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత బిన్ జాయ్ బూట్లని సరి చేస్తాడు. ఆ సమయంలో బిన్ నీ పేరేంటి అని జాయ్ అడిగితే నా పేరు మాయ అని జాయ్ సమాధానం ఇస్తుంది. అలాగే నాకు ఇక్కడ ఏమైనా పని దొరుకుతుందా అని బిన్ అడిగితే ఇక్కడైతే పని ఉంది గానీ అది ఆడవాళ్ళు చేసే పని అయితే కాదు అని బిన్ సమాధానం ఇస్తాడు. అప్పుడు జాయ్ ఉన్నట్టుండి అక్కడ ఉన్న ఒక లైటర్ తీసుకుని దాన్ని వెలిగించి ఆ లైటర్ మీద చెయ్యిని పెట్టి నెంబర్స్ లెక్కడతో మొదలు పెడుతుంది. ఇలా చేస్తూ జాయ్ నేను ఎలాంటి కష్టమైన పనన్నా గానీ చేయగలను అని నిరూపించుకుంటామని అనుకుంటుంది. ఆ సమయంలో బిన్ జాయ్ ని ఆపేసి తన చేతికి జెల్ ని అప్లై చేస్తాడు. ఆ తర్వాత బిన్ జాయ్ కి ఫ్లవర్స్ ని ఎలా మెయింటైన్ చేయాలో నేర్పిస్తాడు. ఇక్కడి వరకు బానే ఉందని అనుకుంటే ఒకరోజు జాయ్ అక్కడ ఉన్న ఫ్రీజర్ రూమ్ కి వెళ్లి ఆ ఫ్రీజర్ రూమ్ లో ఉన్న బిన్ని ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి నన్ను శారీరకంగా హింసించు అని కోరుకుంటుంది. అయితే అతను మాత్రం నేను అలా చేయను అని అంటాడు. కానీ జాయ్ మాత్రం అతన్ని బలవంతం చేయడంతో అతనికి చాలా కోపం వచ్చి జాయ్ ని పక్కకు తోసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత జాయ్ ఆ రూమ్ డోర్ ని లాక్ చేసేసుకుని అదే రూమ్ లో కూర్చుని ఉంటుంది. ఒక 10 నిమిషాల తర్వాత అక్కడికి బిన్ వచ్చి ఆ రూమ్ లోంచి బయటికి రా అని అంటే నేను బయటికి రాను, ఈ రూమ్ లోనే నేను గట్టెగట్టేస్తాను అని జాయ్ సమాధానం ఇస్తుంది. అప్పుడు బిన్ కూడా తన షర్ట్ ని రిమూవ్ చేసి నేను కూడా నీతో పాటు ఇక్కడే ఉంటానులే అని అంటాడు. ఇంకప్పుడు జాయ్ ఏమీ చేయలేక నేను బయటకు వస్తాను అని అంటుంది. తర్వాత సీన్ లో బిన్ జాయ్ ని తన ఇంటికి తీసుకువెళ్తాడు. అక్కడ తన రేడియోలో ఒక పాటను ప్లే చేస్తారు. ఆ సమయంలో వీళ్ళిద్దరూ దగ్గర అవుతారు. ఇంకొక వైపేమో జాయ్ వాళ్ళ తండ్రి చాలా బాధపడుతూ ఉంటారు. ఎందుకు అంటే తన భార్య కోమాలోకి వెళ్ళిపోయింది. అలాగే తన కూతురు కనిపించకుండా పోయింది. ఒక రకంగా చెప్పాలంటే తన లైఫ్ అంతా ఒక బాధాకరమైన సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోయింది అని అతను ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకొక వైపు బిన్ జాయ్ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ డిస్కషన్ లో బిన్ తన తాతగారు మిలిటరీలో పనిచేసేవారు అని చెప్తాడు. అలాగే జాయ్ వాళ్ళ తండ్రి కూడా బిన్ కి తెలుసు. ఒకవైపు ఇదంతా వింటున్న జాయ్ నేను ఇక్కడ ఉంటే మా తండ్రికి తెలిసిపోతుంది అని ఇక నుంచి ఎలాగన్నా వెళ్ళిపోవాలని ప్లాన్ చేసుకుంటుంది. తను అనుకున్నట్టే తర్వాత రోజు మార్నింగ్ అవగానే బిన్ కి చెప్పకుండా జాయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒకవైపు జాయ్ వాళ్ళ తండ్రి తన చిన్న కూతుర్ని మీ అక్క నీతో ఏమన్నా చెప్పిందా అని అడుగుతాడు. అప్పుడు ఆమె ఇలా చెప్తుంది, తను చేసిన తప్పుకి తను చాలా ఫీల్ అవుతూ తనను తాను శిక్షించుకుందామని నిర్ణయం తీసుకుని బయటికి వెళ్ళిపోయింది నానా అని సమాధానం ఇస్తుంది. అది విన్న జాయ్ వాళ్ళ తండ్రి జాయ్ ని ఎలాగైనా నెతకాలి అని ఇంకా నెతకడం మొదలు పెడతాడు. ఒకవైపు జాయ్ ఒక వ్యక్తిని లిఫ్ట్ అడుగుతుంది. అతను లిఫ్ట్ ఎక్కించుకుని కొద్ది సమయం తర్వాత జాయ్ ని ఇబ్బంది పెడతాం మొదలు పెడతాడు. ఒకవైపేమో జాయ్ కూడా తనకి కోఆపరేట్ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో జాయ్ వాళ్ళ తండ్రి జాయ్ కి కాల్ చేస్తే జాయ్ కాల్ కట్ చేయకుండా బై మిస్టేక్ లో లిఫ్ట్ చేసి అది చూడకుండా పాకెట్ లో ఫోన్ ని పెట్టేసుకుంటుంది. ఒకవైపు జాయ్ తండ్రి ఇదంతా వింటూ జాయ్ కష్టాల్లో ఉంది అని తెలుసుకుంటాడు. ఇంకొక వైపేమో జాయ్ ఆ లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తితో నన్ను హింసించు అని కోరుకుంటుంది. అతను కూడా ఇంక రెచ్చిపోదామని రెడీ అయిపోతాడు. కానీ ఒకవైపు జాయ్ ఫోన్ ఆన్ లో ఉంది కాబట్టి జాయ్ వాళ్ళ తండ్రి తన ఫోన్ ని ట్రాక్ చేసి తను ఉన్న లొకేషన్ కి వెళ్ళిపోతాడు. ఆ లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి కూడా పోలీస్ కారుని చూసి అక్కడి నుంచి పారిపోతాడు. తర్వాత జాయ్ వాళ్ళ తండ్రి జాయ్ దగ్గరికి వెళ్లి నేను ఏమన్నా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించు అని అంటాడు. అప్పుడు జాయ్ కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది. తర్వాత సీన్ లో జాయ్ వాళ్ళ తల్లికి సేవలు చేస్తూ ఉంటుంది హాస్పిటల్లో. ఈ సీన్ తో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్.